దేవుని నామానికి స్తోత్రములు. పునరుత్థాన దినమున దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలముగా మనందరము కూడుకొని పరిశుద్ధ లేఖనములను ధ్యానించుటకు దేవుడు మనకు మరి ఒక ఆదివారము సమయాన్ని అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన ప్రతి పరిశుద్ధుడును దేవుని సన్నిధిలో ఈ పునరుద్ధానమున సంఘంతో కూడా కలిసి ఆరాధించడం అనేది దేవుని యొక్క ఆర్డినెన్స్. దేవుని యొక్క మాటలను మీ వద్దకు తీసుకురావడానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా ఛానల్ని బట్టి, అలాగే మా ప్రియులైనటువంటి వారందరికీ కూడా మన ప్రభు నామంలో వందనములు చెల్లిస్తున్నాను. దేవునికి కృతజ్ఞతలు, మీకు వందనములు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు, ఆదియు అంతమును నేనే, మొదటి వాడను కడపటి వాడను నేనే, జీవించు వాడను నేనే అని అంటున్నారు. ఆయన ప్రథమ ఫలముగా మన కొరకు మరణమును జయించి తిరిగి లేచారు పునరుద్ధానంలో. అలాగే మనకు కూడా అదే పునరుద్ధానమును అనుగ్రహించుటకుగా మనందరినీ కూడా ఆయన విమోచించి ఉన్నారు. మనమందరము ఆయన రక్తం చేత విమోచించబడిన వారంగా ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన మాటలను ధ్యానించుటకు ఈ ఉదయకాలమందు కూడా దేవుడు మనకు తన సహాయమును అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను అని మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పుచున్న మాటలను ఈ ఉదయకాలమందు మేము ధ్యానం చేయబోతున్నాము. మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెవల్యూషన్ని మేము అర్థం చేసుకున్నట్లు, ఎప్పుడైతే ఆయన యొక్క మహిమను మేము చూస్తామో అన్రెస్పాండింగ్, so we will not remain unrespondingly, but we will be responding in the way Apostle John is responding, Prophet Ezekiel is responding, and also the disciples are responding in the book of Matthew. Lord, మేము కూడా ప్రభువా మీ మహిమను తెలుసుకున్నప్పుడు మీ ఎదుట మేము మోకాళ్ళలోని మిమ్మల్ని ఆరాధించటం తప్ప మరి ఇంకేమీ కూడా చేయలేము. ఈ ఉదయకాల ధ్యానంలో మీరు మాకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మని సహాయముతో మీరు మాకు తెలియచేయబో సంగతులను అర్థం చేసుకున్నట్లుగా కృప చూపించమని మీ కుమారుడు మా రక్షకుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి ఈ ఉదయకాలమందు మీరు వచ్చినందుకు దేవునికి వందనాలు. మీకు కూడా ఆహ్వానం పలుకుచున్నాను. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము. మొదటి అధ్యాయంలో ఇప్పటి వరకు మనము 16 వచనాలు ధ్యానం చేశాము. ఇందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాము, ఆయన యొక్క దివ్య స్వరూపం. గత వారం మనం ధ్యానం చేశాము. ఆయన సువర్ణ దీపస్తంభముల మధ్య 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని అని, ఆయన పాదాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన వస్త్రములు ఏ విధంగా ఉన్నాయి, ఆయన రొమ్మునకు బంగారు తట్టి కట్టుకున్నాడు, తలయు వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళంగా ఉన్నాయని, ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి, ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉన్నాయి అని, ఆయన కంఠస్వరం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా అపోస్టల్ జాన్ మనకు తెలియపరిచారు. సో జాన్స్ లెన్స్లో నుంచి సన్ ఆఫ్ మ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు 17వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. హౌ డిడ్ జాన్ రియాక్ట్ వెన్ హీ సా ద సన్ ఆఫ్ మ్యాన్? జాన్స్ ఇంటరాక్షన్ విత్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఈ భాగంలో 17 నుంచి 20 వరకు చూస్తాము. మరి
ఎప్పుడైతే మనుష్య కుమారుని దివ్య స్వరూపాన్ని అపోస్తుల్ జాన్ చూచాడో అప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు అనేది మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మహిమను చూచినప్పుడు ఇటువంటి ప్రతిస్పందనే ప్రతిసారి కూడా మనం చూస్తాం. యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన వెయిల్డ్ గ్లోరీలో ఆయన యొక్క ప్రభావము, ఆయన మహిమ అంతా కూడా ముసుగు వేయబడినదిగా ఉంది. కానీ ఇప్పుడు జాన్ ఈస్ seeing the full glory of the Lord Jesus Christ. It was an awesome but terrifying sight. అద్భుతమైన దృశ్యం కానీ భయానకమైనటువంటి దృశ్యంగా ఉంది. ఎహెస్కేలు గ్రంథంలో ఎహెస్కేలు కూడా మనుష్య కుమారుని చూచినప్పుడు తన యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో చెప్తూ ఉన్నాడు. ఎహెస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో 28వ వచనంలో వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరం నాకు వినబడను. ఏం చేశాడు? నేను యెహోవా యొక్క ప్రభావ స్వరూప దర్శనమును చూచినప్పుడు సాగిలపడిపోయాను అని అంటున్నాడు. సాగిలపడి ఉన్నాడు. 23:23లో కూడా చూసినట్టయితే నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావం నిలువబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టెను. జాన్ని కూడా నిలువబెట్టినట్టుగా చూస్తాము ఇక్కడ. అలాగే 4వ ఇదే అధ్యాయం ఇదే ఎహెస్కేలు గ్రంథంలో మరి ఒకసారి కూడా సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా మనము చూడవచ్చు. ఎజేకియల్ అలాగనే 43:3లో 44:4లో కూడా చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభావమును మనం చూచినప్పుడు మనం చేసేది ఏంటంటే ఆయన ఎదుట సాగిలపడి నమస్కరిస్తాము. అపోస్తలుడు పౌల్కి కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో ఏం చేస్తున్నాడో చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 9 verse 4లో అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క వెలుగు ఆకాశం నుండి అతని చుట్టూ ప్రకాశించినప్పుడు నేల మీద పడ్డాడు. ఒక స్వరము తనతో పలకడం విన్నాడు, తనతో మాట్లాడడం విన్నాడు. మత్తయి సువార్త 17:6లో రూపాంతరం కొండ మీద శిష్యులైనటువంటి వారు ఉన్నారు. జాన్, జేమ్స్ వీరు అక్కడ ఉన్నప్పుడు, పీటర్ ఉన్నప్పుడు ముగ్గురు ఉన్నారు. 17వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చదువుకోవచ్చు. మాథ్యూ చాప్టర్ 17 verse 6లో 5లో చివర ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దం మేఘంలో నుండి పుట్టినది. శిష్యులు ఈ మాటలు విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి మొట్టిలండి భయపడకుడి అని చెప్పారు. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు ప్రతి ఒక్కరి రెస్పాన్స్ ఎలాగుందో జాన్ యొక్క రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. 16th verse చదువుతున్నాను. 17th verse. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చచ్చిన వాని వలె యేసుక్రీస్తు ప్రభువుని గుర్చిన సరి అయిన దృక్కోణం కలిగినటువంటి వారికి, ద రైట్ వ్యూ ఆఫ్ క్రైస్ట్ జీసస్, ఆయన మహిమను, ఆయన శక్తి
శక్తిని, ఆయన అధికారమును అర్థం చేసుకుంటాం. ఆయన మహిమను, శక్తిని, అధికారాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆయన మన కొరకు చేసిన త్యాగం, ఆయన యొక్క దీనత్వం అన్నీ కూడా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అప్పుడు మనం చేసేది ఏంటంటే ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించే వారంగా ఉంటాము. ఆయన మహిమను చూచినటువంటి వారికి అన్అవాయిడబుల్ రెస్పాన్స్ ఏంటంటే భయం. చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. సో వీఆర్ ప్రివిలేజ్డ్ టు witness a close and personal view of Christ Jesus, and this sheds a bright light on who he is. జాన్కి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిందో, పర్సనల్ వ్యూ ఆఫ్ జీసస్ని చూస్తున్నాడో, ఆయన మీద ప్రకాశవంతమైనటువంటి వెలుగు పడింది. అప్పుడు ఆయన యొక్క పాదముల యొద్ద తాను సాగిలపడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువుకు సమస్తమైన అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ యూనివర్స్లో ద మోస్ట్ అప్రోచబుల్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఆఫ్ ది యూనివర్స్, ద మోస్ట్ అప్రోచబుల్ పర్సన్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన యొద్దకు మనం వెళ్ళవచ్చు, ఆయన పాదముల చెంతకు చేరవచ్చు. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. Do not fear. ఎహెజ్కేలు గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, 1:28లో తాను ఎప్పుడైతే సాగిలపడి నమస్కరించాడో అప్పుడు సాగిలపడి నాతో మాట్లాడుచున్న ఒక స్వరం నాకు వినపడెను. సాగిలపడగా అప్పుడు నరపుత్రుడా 2:1 నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అలాగే రూపాంతరం అనుభవం బహుశా జాన్కి జ్ఞాపకం వస్తూ ఉందేమో. అప్పుడు భయపడవద్దు అని యేసు ప్రభు చెప్పారు కదా, ఆ మాట బహుశా జ్ఞాపకం వస్తుందేమో. అలాగనే ఇక్కడ దేవుడు తనకు చెప్తూ ఉన్నాడు, భయపడకము అని అంటున్నాడు, భయపడకము. సో there is nothing to be afraid of because he is our God, our Father, one who loves us. ఆయన మనలను ప్రేమించేటువంటి వాడు. అందుకని ఆయన యొద్ద మనం భయపడవలసిన, అంటే రెవరెన్షియల్ ఫియర్ ఉండాలి, కానీ ఆయన ఏదో మనలను చేసేస్తాడు అన్నటువంటి భయము మనకు ఉండనవసరం లేదు. నేను 18వ వచనం, మొదటివాడును కడపటివాడును జీవించువాడను, మొదటివాడును కడపటివాడను జీవించువాడను. యేసుక్రీస్తు ప్రభువును గాడ్ హెడ్లో ఒక పర్సన్గా చాలామంది ఐడెంటిఫై చేయరు. మనకు అన్ని రెఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రెఫరెన్స్ కానీ ఇంకా అనేకమైన రెఫరెన్సెస్లో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభువు ఒక్కరే అనే సంగతి చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా వ్రాయబడి ఉంది లేఖనాలలో. అర్థం చేసుకోలేనటువంటి వారు దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు. వారికి కావాల్సింది స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఆత్మీయమైనటువంటి దృక్కోణంలో ఆలోచించాలి. దేవుడు అనుగ్రహించే వివేచనతో పరిశుద్ధ లేఖనములను చదివినప్పుడు మనకు సుస్పష్టంగా అన్నీ కూడా వ్రాయబడి ఉన్న విషయాలు అర్థం అవుతాయి. ఆయన మొదటివాడు కడపటివాడు జీవించువాడును అని అంటున్నాడు. మోషే 90వ కీర్తనలో పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములో నీవే దేవుడవు. ఎవర్లాస్టింగ్ టు ఎవర్లాస్టింగ్ యు ఆర్ గాడ్. నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఆది అయిన వాడు, అంతమైనటువంటి వాడు, మొదటివాడు కడపటివాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, 43:10లో, ఐజాయా 43:10
మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడునూ నిర్మింపబడలేదు. నాకు ముందుగా ఏ దేవుడునూ నిర్మింపబడలేదు. నా తర్వాత ఏ దేవుడునూ ఉండడు. నాకు ముందు వేరొక దేవుడు లేడు, అలాగే నా తర్వాత కూడా ఎవరు లేరు. నేను యెహోవాను, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడను, మీరే సాక్షులు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఇంతకుముందు ఎవరు లేరు దేవుడు, తర్వాత కూడా ఎవరు లేరు. He is the self-existent God outside the limitations of time. ఆయన స్వయంభవుడైన దేవుడు. ఆయన ఎప్పుడో క్రియేట్ చేయబడలేదు. ఆయన ఉన్నవాడు అనువాడును అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నా ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు కూడా లేరు. మృతుడనైతిని కానీ జీవించు వాడను. ఈవెన్ డెత్ కుడెంట్ స్టాప్ హిమ్ బికాస్ హీ రోజ్ అగైన్ ఆన్ ద థర్డ్ డే. ఆయన మరణించాడు అని దానికి సమాధికి పెద్ద రాతిని దొర్లించి దాని మీద ఒక రోమన్ స్టాంప్ని వేశారు, సీల్ని వేశారు. అనేక మంది సైనికులను కాపులా పెట్టారు. అయినా కూడా ఇవేమి కూడా ఆయనను పునరుద్ధానంలో తిరిగి లేవకుండా ఆపలేకపోయాయి. ఆయన తిరిగి లేచాడు. అందుకే చెప్తున్నాడు 18వ వచనంలో, మృత్యుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృత్యుడనైతిని కానీ సజీవుడనై ఉన్నాను అని అంటున్నాడు. సజీవుడనై ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూద్దాము. 6:16, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వం కలిగిన వాడు. ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావము కలుగునుగాక. ఆయన తిరిగి లేచినటువంటి వాడు, సజీవుడైనటువంటి వాడు. ఆయన అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము గలవాడై, హీ ఈజ్ నాట్ ఎ మోర్టల్ బీయింగ్ లైక్ us. హీ ఈజ్ అన్ ఇమ్మోర్టల్ బీయింగ్. అమరుడైన దేవుడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహించే ఒక గొప్ప యునిక్ క్వాలిటీ, లేదంటే యునిక్ స్పెషాలిటీ, యునిక్ థింగ్ ఏంటి అంటే క్రిస్టియానిటీలో మనకు కనిపించేది ద ట్రూత్ ఆఫ్ రిజరక్షన్. We are serving a living savior. జీవించుచున్న రక్షకుని మనం ఆరాధిస్తున్నాం. మృతుడైనటువంటి వానిని మనం ఆరాధించడం లేదు. సమాధులను పెట్టుకొని సమాధులను ఆరాధించేటువంటి వారు ఉంటారు. లేదు అంటే ఎవరైనా సరే నేనే దేవుడును అని ప్రకటించుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారు ఈ దినాన్న లేరు. వారందరూ కూడా మృతులైనటువంటి వారు. కానీ మన దేవుడు సజీవుడైన దేవుడు. హీ ఈజ్ ద వన్ లివింగ్ గాడ్. హీ ఈజ్ డెడ్ బట్ హీ ఈజ్ అన్ ఎవర్లాస్టింగ్ గాడ్. ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ మరణమును జయించిన దానిని గురించి చాలా చక్కగా రాస్తాడు అపోస్తలుడు పౌల్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఆయన యొక్క పునరుద్ధానమును గురించి రాస్తాడు. మరణమా నీ ముల్లెక్కడ, మరణపు ముళ్ళు పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనకు జయమనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇంకొంచెం ముందు చూస్తే 54వ వచనంలో ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణం మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము యెషయా గ్రంథం 25:8 నుంచి కోట్ చేస్తున్నాడు పౌలు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని అంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు మరణమును జయించినటువంటి వాడు. ఇఫ్ యు సీ ద 15:27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచను, సమస్తమైన అధికారమును, బలమును, ఆధిపత్యమును తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతం వచ్చును అని చెప్పి తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. He has put all things under the feet of Christ Jesus. He is all in all, and he partook of the flesh and blood that through death he might destroy the power or the dominion of the darkness. అంధకార సంబంధమైనది, మరణ సంబంధమైన వాటిని, మరణమును అన్నింటినీ కూడా ఆయన జయించడానికి మన నిమిత్తం ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభు వచ్చి తాను సిలువలో మరణించాడు. ఈ విషయాలన్నీ కూడా A Christian does not have to fear death or Hades. పాతాళమును గురించి కానీ మరణమును గురించి కానీ మనము ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు. అందుకే 18వ వచనంలో కంటిన్యూయేషన్లో అంటున్నాడు, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. It is Jesus who will decide who lives and who dies, and who is to be put into the hell and who is to be sent to the heaven. ఆయన పునరుద్ధానుడై ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు అని కొరింథీయులకు రాస్తూ 15:20లో, మొదటి కొరింథీ 15:20లో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. He is the first fruit. ఆయన he will let us see that 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడై ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. 15:20 క్రీస్తు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 23వ వచనం చెప్తుంది, ప్రతివాడును తన వరస్సులోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదు. We will be resurrected. అలాగే ఇప్పుడు 42లో కూడా మనం చూసుకున్నట్టయితే మృతుల పునరుద్ధానమును, అలాగే శరీరము మృతమైనదిగా క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. క్షయమైనదిగా విత్తబడి అంటే corrupted thing will be changed into incorrupted one. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. We will be sown in dishonor, but we will arise in glory అని అంటున్నాడు. మహిమ కలిగినదిగా, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. It will be sown in weakness, but it will rise in power, or we can say in strength. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. న్యాచురల్ బాడీగా విత్తబడి స్పిరిచువల్ బాడీగా లేపబడుతుంది. 49వ వచనం, మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధియగు పోలికయు ధరింతుము. Image of the man of dust will be changed into the image of the heavenly power or heavenly man కింద మారుతాము. This is the transformation, or this is what is the Lord Jesus Christ is promising us through his resurrection. కనుక మనం మరణమును గురించి భయపడవలసిన అవసరం లేదు. How do we apply this to our lives? Death is a scary thing, but we don't have to fear
because Christ Jesus died and rose again for us as the first fruit. ఆయన ప్రథమ ఫలముగా మన నిమిత్తం మరణం నుంచి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచారు అని గనక మనం నమ్మితే మనం కూడా క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మరలా తిరిగి లేస్తాము. వి విల్ అరైజ్ ఇంటు గ్లోరీ. మనలను ఆయన తన మహిమలో చేర్చుకుంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో 14:6లో యేసు ప్రభు ఏమంటున్నారు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఐ యామ్ ద రెజరెక్షన్ అండ్ ద లైఫ్ అని కూడా ఆయన ఈ లాజరస్ని తిరిగి లేపిన తర్వాత చెప్తున్నటువంటి విషయం. కనుక తాను ప్రేమించినటువంటి లాజరు మరణించిన సందర్భంగా పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తున్నారు. ఆ తర్వాత 21st చాప్టర్లో ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 4వ వచనంలో చెప్తూ ఉన్నాడు, మరణం అనేది ఇంకా లేనే లేదు. 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తొడిచివేయును, మరణము ఇక ఉండదు. దేర్ విల్ బి నో డెత్ ఎనీమోర్. నో డెత్ ఎనీమోర్. సో we don't have to fear and we don't have to consider death as a scary thing. అది మనలను భయపెట్టదు. ఎందుకంటే యేసు ప్రభువు మన కొరకు తిరిగి లేచాడు. మనల్ని కూడా ఆయన పునరుద్ధానంలో తిరిగి లేపుతాడు. నేను అంటున్నాడు, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని అనగా అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని గురించి రాయమని చెప్తూ ఉన్నాడు అపోస్తలుడు జాన్కి. ఒక సింపుల్ అవుట్లైన్ ఆఫ్ రెవల్యూషన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, మొదటి అధ్యాయంలో యోహాను చూచినటువంటి దర్శనము మనకు రాస్తూ ఉన్నాడు. ద విజన్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఏం చూశాడో రాస్తూ ఉన్నాడు. 2-3 అధ్యాయాలలో, మొదటి అధ్యాయమేమో విజన్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్, 2 and 3 చాప్టర్స్లోనేమో ఈ సంఘములకు రాస్తున్నటువంటి లెటర్స్ని మనం చూస్తాము. సంఘములకు రాస్తున్న ఈ లెటర్స్ 7 చర్చెస్కి రాస్తున్నటువంటి లెటర్స్ని చూస్తాము. సో దిస్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ద చర్చ్ ఏజ్లో ఉన్నాడు జాన్. చర్చ్ ఏజ్లో ఉన్నాడు. నీవు చూచిన వాటిని అంటే ఫస్ట్ చాప్టర్లో చూచిన విషయాలన్నీ, ఉన్న వాటిని అంటే హీ ఈజ్ ఇన్ ద చర్చ్ ఏజ్. కాబట్టి సంఘం అనేటువంటి ఈ తరంలో ఉన్నాడు. కాబట్టి తాను దీనిని గురించి రాయాలి. సో హీ ఈస్ రైటింగ్ అబౌట్ ఇట్ యాజ్ హీ హ్యాస్ టు రైట్ అబౌట్ ఇట్ అండ్ విచ్ ఈస్ కంటిన్యూయింగ్ అంటిల్ నౌ. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయాలు, ఉన్న వాటిని అంటే ఇప్పుడు వరకు ఉన్న వాటిని, ఆ తర్వాత రాబోయేటువంటి సంగతులను అనగా ఫ్యూచర్ ఈవెంట్స్ ఇన్ ద హిస్టరీ దట్ విల్ బి కల్మినేటెడ్ ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అండ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హిస్ గ్లోరియస్ కింగ్డమ్. ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క తిరిగి రెండవ రాకడ, ఆ తర్వాత ఆయన రాజ్య స్థాపనతో ఈ చరిత్ర అంతా కూడా పూర్తయిపోతుంది. The future events are to be recorded అని చెప్తూ ఉన్నాడు. మనం ఇక్కడ ఒక డివైడింగ్ లైన్ మనం చూడవచ్చు. సింబాలిక్ వ్యూ ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ సింబాలిక్ వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్ని ఎలాగ డివైడ్ చేయగలము అంటే, 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఏ సంగతులు అంటే, ఇక్కడ సంఘములకు మొట్టమొదటిగా జాన్కి ఇచ్చిన విజన్, ఆ తర్వాత సంఘములకు దేవుడు రాసినటువంటి ఈ లెటర్స్, ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత జరిగేటువంటి సంగతులు అవి దోస్ ఆర్ ద ఫ్యూచర్ హ్యాపెనింగ్స్. జరగబోవు విషయములు అవన్నీ కూడా, వీటి వెంట కలుగబోవు వాటిని
అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, మిస్టరీని గురించి. పరిశుద్ధ గ్రంథంలో మిస్టరీ అంటే మానవులకు అర్థమయ్యే విషయమే, ఇది అర్థం కాని విషయం కాదు. అయితే ఒక క్లాజ్ ఇక్కడ ఏంటంటే, దేవుడు ఏదైతే మనకు బయలుపరచాలని అనుకుంటాడో దానిని మనకు బయలుపరిచినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. సో మనంతట మనం అర్థం చేసుకోవాలని, మన టైంలో మనం అర్థం చేసుకోవాలని అనుకుంటే అర్థం కానటువంటి మర్మం దేవుడు మనం అర్థం చేసుకోవాలని అనుకున్నప్పుడు మనకు అది విశదీకరిస్తాడు, దానిని మనం అర్థం చేసుకోగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మం అంటే ఇది అన్యజనులు సంఘంలోనికి ప్రవేశించేటువంటి ఆ విషయాన్ని గురించి చెప్తున్నాడు. యూదులకు అన్యజనులకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి అన్యజనులకు సంఘంలో పాల్గొంపులు ఉన్నాయి. అలాగే అన్యజనులకు నిత్య జీవం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. అలాగే యూదులకు కూడా, ఇజ్రాయేలీలకు కూడా అనేటువంటి విషయం మర్మం. ఇక్కడ ఈ మర్మం మీరు తెలుసుకొనగోరుచున్నాను. అప్పటి వరకు తెలియనటువంటి మర్మం ఇప్పుడు అపోస్తలుడు పౌలు దానిని విశదీకరించడం వలన అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలోని చిత్రమైనటువంటి విషయాలు, సింబల్స్ ఉన్నాయి కదా, ఈ చిహ్నాలను అర్థం చేసుకోవటానికి ఈ గ్రంథంలోనే మనకు అందించబడిన వివరణలు ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ని, నిక్షిప్తమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ని, వివరణలను మనం సరళమైన ప్రక్రియ ద్వారా సింపుల్గా వీటిని పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఈ గ్రంథంలోనే దేవుడు నిక్షిప్తంగా ఉంచిన వివరణలను అర్థం చేసుకున్నప్పుడు, జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ సింబాలిజము ఆర్ సింబల్స్ అన్నీ కూడా, ఈ చిహ్నాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సో ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు 20వ వచనంలో, నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును. మానవులు అనేకమైన అలిగారికల్ ఎక్స్ప్రెషన్స్ని మనకు తెలియపరచవచ్చు. మానవుల యొక్క ఇంటర్ప్రిటేషన్, అన్వయింపును మనం చూసినప్పుడు మనకు అర్థం కాదు. మానవుల యొక్క ఊహాజనితమైనటువంటి ఉపమానముల ద్వారా కాకుండా ఈ గ్రంథంలోనే అంతర్గతంగా వివరించబడిన చిహ్నాలను మనం అర్థం చేసుకోవచ్చు అనేది 20వ వచనం మనకు తెలియజేస్తుంది. 7 స్టార్స్, 7 నక్షత్రములు, 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయమని చెప్తూ ఉన్నాడు. ఈ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. హూ ఆర్ ద 7 స్టార్స్ అంటే దీస్ ఆర్ ది ఏంజల్స్ కాదు, దీస్ ఆర్ ద మెసెంజర్స్. దూత అంటే మెసెంజర్, ఏంజెలోస్ అంటే మెసెంజర్ అని అర్థం. 7 అనేది పర్ఫెక్షన్కి, కంప్లీట్నెస్కి సింబల్. అయితే మనకు రెవల్యూషన్ చాప్టర్ 12లో వర్స్ 1లో కనిపించేటువంటి 12 నక్షత్రాలు ఉంటాయి కదా, 12:1లో అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది. అక్కడ శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండెను. 12 నక్షత్రాలు అనేవి దే రిప్రజెంట్ ద 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, బట్ ఇట్ ఈస్ నాట్ ద చర్చ్. కానీ ఇక్కడ 7 స్టార్స్ అనేవి 7 నక్షత్రములు, 7 దీపస్తంభాలు ఉన్నాయి కదా. 7 దీపస్తంభాలేమో 7 సంఘాలు, అనగా కంప్లీట్ చర్చ్, సార్వత్రిక సంఘమునకు గుర్తు. 7 అంటే కంప్లీట్నెస్ కనుక. సో 7 అనేది మొత్తం అంతా ప్రపంచంలో ఉన్న సంఘానికి సూచనగా ఉంటుంది. అలాగే 7 నక్షత్రాలు 7 సంఘముల యొక్క దూతలు, ఏంజల్స్ టు ద చర్చ్. అంటే మనం ఒకవేళ ఫస్ట్ గ్లాన్స్లో దీనిని చదివినట్టయితే
ఏంటి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఏంజల్ ఉంటుందా అని అనిపించవచ్చు. ఒక గార్డియన్ ఏంజల్ని ఏమైనా దేవుడు అపాయింట్ చేస్తాడా సంఘాలకు అని మనం కన్ఫ్యూజన్కి క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏంజలాస్ అంటే మెసెంజర్స్ ఆర్ ద లీడర్స్ ఆర్ ద లీడర్స్. ఇఫ్ యు సీ మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, Malachi chapter 2 verse 7, chapter 2 verse 7 of Malachi 2:7లో యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. యాజకులు ఎవరు? ప్రీస్ట్స్ ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూతలు అంటే మెసెంజర్స్. కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటారు, వారు జ్ఞానమును బట్టి బోధించాలి అని రాయబడి ఉంది. సో దూతలు అంటే మెసెంజర్స్, ఏంజల్స్ కాదు. సో ద లీడర్స్ ఆఫ్ ద చర్చ్ విల్ పాస్ ఆన్ ద మెసేజ్ దట్ ఈస్ బీయింగ్ సెంట్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ త్రూ జాన్ టు ద స్పెసిఫిక్ చర్చ్. కనుక ప్రతి సంఘమునకు 7 సంఘములకు రాయబడినటువంటి ఈ ఉత్తరాలు ఉన్నాయి కదా, ఈ కమ్యూనికేషన్ని ఆ సంఘపు లీడర్స్ ఉన్నారు కదా, మెసెంజర్స్, వారికి అందజేయాలి. ఆ మెసెంజర్స్ దే విల్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రీడింగ్ అవుట్ ద content of the letter to the specific church, because they have to look after the spiritual welfare of the church. ఒక సంఘ నాయకుడు అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధిని ఎల్లవేళలా కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండేవాడు. సంఘ నాయకుడు అంటే సంఘం నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ని అనుభవించేవాడు కాదు. సంఘమును అనగా తన యొద్దకు వచ్చేటువంటి ప్రతి క్రైస్తవుని, ప్రతి విశ్వాసిని యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది పట్టించుకునేవాడే సంఘం యొక్క నాయకుడిగా ఉండాలి. అంతేగాని సంఘమునకు ఎవరు వస్తున్నారో లేదో పట్టించుకోనటువంటి వాడు, తర్వాత సంఘస్థుల యొక్క బాగోగులను చూచుకోలేనటువంటి వాడు, ఏదో ఒక ఆదివారం పూట మాత్రమే కలుసుకొని వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి మనం చాలా గొప్ప ఆరాధన చేశాము అని చెప్పి ఆ తర్వాత మిగిలిన 6 దినాలలో సంఘస్థులు ఏం చేస్తున్నారు అనే దానిని పట్టించుకోలేనటువంటి వాడు సంఘపు దూత లేదంటే సంఘ నాయకుడే మాత్రం కూడా కానే కాదు. ప్రతి సభ్యుని యొక్క ఆత్మీయ స్థితిగతులను ప్రతిసారి కూడా చెక్ చేస్తూ ఉండాలి. అది సంఘ నాయకుల యొక్క బాధ్యత. సంఘంలో ఎటువంటి బలహీనతలు ఉన్నాయి, సంఘస్థులకు ఎటువంటి బలహీనతలు ఉన్నాయి, ఏ విషయాలలో దేవుని వారు వెంబడించలేకపోతున్నారు, వారికి నేను ఏ విధంగా సహకరించాలి అని ఎల్లవేళలా సంఘమును గురించి ఆలోచించేవాడే సంఘం యొక్క నాయకుడు. So here the Lord is giving the responsibility of reading the letter from the Lord to the church, and this responsibility is given unto the messengers. నాయకులకు అప్పగిస్తూ ఉన్నాడు. సో ఈ సంఘము యొక్క దూతలు 7 నక్షత్రములు అంటే the messenger or the leader of the church should be as a light to the church. సంఘమునకు తాను ఒక నక్షత్రములాగా ఉండాల్సినటువంటి వాడు. అంటే he should shine the light of the Lord to the church. కనుక చర్చ్ ఎలాగైతే ఈ లోకమునకు వెలుగుగా ఉంది అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తున్నాడు. అలాగా సంఘం ఈ లోకమునకు వెలుగుగా ఉన్నప్పుడు సంఘమునకు వెలుగుగా ఉండేటువంటి వాడు సంఘ నాయకుడు. కాబట్టి ల్యాంప్ స్టాండ్స్ అంటేనేమో 7 సంఘాలు. ఈ 7 సంఘాలకు తర్వాత ఆ సంఘపు యొక్క దూతలైనటువంటి వారు ద స్టార్స్ ఆఫ్ ద చర్చ్, వారికి ఈ సంగతియు వ్రాయము అని చెప్తున్నాడు. కనుక అపోస్తలుడు జాన్కి ఒక టాస్క్ని అప్పగిస్తున్నాడు దేవుడు. ఆ టాస్క్ ఏంటంటే సంఘములకు తాను చెప్తున్న విషయాలు
తాను చూచిన విషయాలు, మొట్టమొదటిగా తాను చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని తెలియపరచాలి, రాయాలి అని జాన్కి రెస్పాన్సిబిలిటీ ఇస్తూ ఉన్నాడు. సో when the interaction between the Lord and John, Apostle John, is happening here, how do we apply this unto us? దేవుడు మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీని అప్పగించాడు. అదేంటంటే ఈ లోకమునకు మనం వెలుగుగా జీవించాలి. సంఘం దేవుని యొక్క వెలుగుగా ఈ లోకమునకు యేసుక్రీస్తు ప్రభువును తెలియపరిచేదిగా ఉండాలి. లేదు అంటే వారికి రెవల్యూషన్ కలిగేలాగా చేసేదిగా ఉండాలి. సో ఇఫ్ వీ ఆర్ టు అప్లై, ఆర్ వి షైనింగ్ యాజ్ ద లైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్టు ద వరల్డ్? యేసు ప్రభు కొరకు మనం జ్యోతుల వలె, నక్షత్రముల వలె వెలిగేటువంటి వారంగా, వెలుగు వలె కనిపిస్తూ ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. 2nd చాప్టర్లో ఎఫెసస్ సంఘానికి దేవుడు రాసినటువంటి విషయాలు మనము మొదటి 7 వచనాలలో ధ్యానం చేస్తాం నెక్స్ట్ వీక్. దీన్ని వీలైతే 2nd చాప్టర్ అంతా కూడా చదువుకొని రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీ ప్రభావ మహిమ స్వరూపమును మేము చూచినప్పుడు శిష్యులైనటువంటి వారు బోర్లపడి, సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నారు. ఇజకియల్ అలాగే చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడు పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు ఆకాశం నుంచి మీ వెలుగు తనకు ప్రకాశించినప్పుడు, తన మీద ప్రకాశించినప్పుడు నేల మీద పడిపోయాడు. అపోస్తలుడు జాన్ యొక్క రెస్పాన్స్ కూడా మీ మహిమను చూచినప్పుడు అదే విధంగా ఉంది. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ స్వరూపమును చూచినప్పుడు ఆయన మా కొరకు చేసిన త్యాగం, ఆయన మా కొరకు ఎంత దీనునిగా ఉన్నారు అనేది, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మా కొరకు అవమానమును భరించి, హింసను భరించి, వ్యతిరేకతను భరించి ఆయన అవమానపడి మా కొరకు చేసిన గొప్ప కార్యము జ్ఞాపకం చేసుకొనుటకు మాకందరికీ సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు మా కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం మా జీవితములను సంపూర్ణంగా మార్చివేసింది కనుక అటువంటి మార్పు కలిగినటువంటి జీవితాన్ని ఈ లోకమునకు మేము చూపించగలిగే వారంగా ఉండున్నట్లు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.